హరికృష్ణ అందరికీ స్వాగతం. మన శ్రీకృష్ణ కథాసుధలోకి ముందుగా మంగళాచరణ చెప్పుకొని, గోవర్ధన లీల ఇంకా అయిపోలేదు. ఇంద్రుడు వస్తాడు, ప్రార్థిస్తాడు, అవన్నీ విషయాలు చెప్పుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణా లలిత శ్రీవిశాఖాన్వితాంశ్చ. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे. श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. मूकं करोति वाचालं पंगुं रंगायते गिरिं यत्कृपा तमहं वंदे श्री गुरुं दीनतारिणं. शिल प्रभुपाद की जय, शिल गुरुदेव की जय. హరే కృష్ణ. మనము గోవర్ధన లీలను చెప్పుకుంటున్నాం. గోవర్ధనుడు ఎక్కడి నుంచి వచ్చాడు, తను ఎంతకాలం కృష్ణుడి యొక్క కరస్పర్శ కోసం, పాదస్పర్శ కోసం వేచి ఉన్నాడు. మళ్ళీ తర్వాత గోవర్ధన్ని ఎత్తడంలో ఉన్నటువంటి కారణాలేంటి. కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తకుండా తను ఏదైనా చేయొచ్చు, ఎలా అయినా చేయగలిగేటటువంటి సమర్థత కలిగిన వాడు. అలాంటప్పుడు మరి గోవర్ధన పర్వతాన్ని ఎందుకు ఎత్తాలి అంటే రకరకాల కారణాలు చెప్పుకున్నాం కదా. ఎందుకు గోవర్ధన పర్వతం యొక్క పూజను ఇంట్రడ్యూస్ చేశాడు కృష్ణుడు. ఏమంటున్నాడు, ఇప్పుడు గోవర్ధనుడే మీ అందరినీ కాపాడుతాడు. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు, ఇంద్రుడి యొక్క కారణం వల్ల, ఇంద్రుడి యొక్క కృప వలన మనకి ఈ వర్షాలు పడుతున్నాయి, తర్వాత మొత్తం సస్యశ్యామలంగా ఉంది, మనం అభివృద్ధి చెందుతున్నాము అని చెప్పేసి అనుకుంటున్నారు. కాబట్టి ఇంద్రయజ్ఞం చేయాలనుకున్నారు. కృష్ణుడు ఏమన్నాడు, కాదు, అవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి, భగవంతుడి యొక్క కృప వల్ల జరుగుతున్నాయి. కానీ మనకి ఇప్పుడు స్వయంగా ఎక్కడి నుంచి పొందుతున్నాం ఇవన్నీ అంటే, ఎక్కడి నుంచి, గోవర్ధన్ నుంచి మనం పొందుతున్నాము. ఆ గోవర్ధన్ ఉండడం వలనే మనం ఇంత సుభిక్షంగా ఉన్నాము. అందుకే మనం గోవర్ధన్ని పూజ చేయాలి అని చెప్పేసి, గోవర్ధన పూజ అప్పటి వరకు ఎవరికి తెలియదు. కృష్ణుడే స్వయంగా, కృష్ణుడికి ఇంకా గోవర్ధన్కి భేదం ఏంటి లేదు. కృష్ణుడు ఇంకా గోవర్ధన్ ఒకరే అనమాట. సో తను గోవర్ధన పూజ ఎలా చేయాలి, ఎలా నైవేద్యాన్ని అర్పించాలి, పూజా విధానం ఏంటి, అర్చన విధానం ఏంటి, దాన ధర్మాలు ఎలా చేయాలి, ఎవరెవరికి ప్రసాదాన్ని వితరణ చేయాలి, తర్వాత ఎలా ప్రదక్షిణ చేయాలి, అన్ని విషయాలని చెప్పాడు. స్వయంగా అందరితో చేయించాడు. అందరూ గోవర్ధన పర్వతంని ప్రదక్షిణ చేసి అందరూ మంచిగా పాడుతూ వెళ్తున్నారు. అయితే ఇక్కడ ఇంకా ఉత్తమమైన కారణం ఏంటి అంటే, తన భక్తుడి యొక్క శ్రేయస్సును పెంచడం కోసం, తన భక్తుడి యొక్క కీర్తిని పెంచడం కోసంగానే కృష్ణుడు ఆ విధంగా చేస్తున్నారనమాట. మరి హరిదాసవర్య శ్రీమతి రాధారాణి ఏమనింది, గోవర్ధను సాక్షాత్గా హరిదాసవర్యుడంట. అంటే హరికి ఉన్నటువంటి భక్తుల్లోకెల్లా వరిష్ఠుడు అనమాట. ఉత్తమంలోకెల్లా ఉత్తమమైన వాడు ఈ గోవర్ధనుడు. మరి ఆ గోవర్ధనుడి యొక్క కీర్తిని పెంచాలి అని చెప్పేసి కృష్ణుడు గోవర్ధనాన్ని తన ఎడమ చేతి చిటికన వేలుతో ఎత్తాడనమాట. మళ్ళీ తర్వాత ఇంకా భగవద్గీతని చెప్పాడు. ఏం చెప్పాడు, వీళ్ళందరూ, అర్జునుడు ఏమంటాడు,
వీళ్ళందరూ నా తాతలు, తండ్రులు, నా బంధువులు, స్నేహితులు, వీళ్ళందరినీ నేను ఎలా చంపుతాను, చంపి ఈ రక్తమో కూడు నేను ఎలా తింటాను, ఈ రాజ్యాన్ని అంటే రక్త పంకిలమైన రాజ్యాన్ని నేను ఏ విధంగా అధిరోహిస్తాను అని చెప్పేసి బాధపడతాడు. మరి అప్పుడు కృష్ణుడు ఏమన్నాడు, వీళ్ళందరూ చనిపోయారు, నువ్వు నిమిత్త మాత్రుడు అయ్యి మాత్రమే నువ్వు యుద్ధాన్ని చెయ్యి అనేసి చెప్తాడు. అక్కడ శ్రేయస్సు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడు, అక్కడ అర్జునుడికి శ్రేయస్సు ఇవ్వాలి అనుకుంటున్నాడు. ఆయన అన్ని కార్యాలు చేస్తాడు, కాకపోతే ఇప్పుడు అర్జునుడి వల్ల ఈ కురుక్షేత్ర యుద్ధం గెలిచింది, ధర్మం నిలబడింది. ఆ విధంగా ఆ శ్రేయస్సునంతా తన భక్తుడైనటువంటి ప్రియ భక్తుడైనటువంటి అర్జునుడికి ఆ శ్రేయస్సునిచ్చాడు. అదేవిధంగా ఇక్కడ ఈ వృందావన వాసులందరినీ రక్షించేటటువంటి శ్రేయస్సు ఏదైతే ఉందో అది సాక్షాత్ గిరిరాజుకి ఇవ్వాలి అనుకున్నాడనమాట కృష్ణుడు. అందుకే ఈ గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. మరి ఈ గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఆ వ్రజధామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నటువంటి కోరికని నెరవేర్చారు. వాళ్ళందరికీ ఏంటి కోరిక, ఎప్పుడూ కృష్ణుడి దర్శనం చేసుకుంటూ ఉండు, ఆయన యొక్క ఆ రూప దర్శనంలో వాళ్ళు ఎంత విరహంతో ఉంటున్నారు అంటే, మధ్యాహ్నం కృష్ణుడి సాంగత్యంలో ఉన్న వాళ్ళు నైటు బాగా విరహ వేదనలో ఉన్నారు, ఎవరైతే నైట్ కృష్ణుడి సాంగత్యంలో ఉన్నారో వాళ్ళు పగలంతా విరహవేదనలో ఉన్నారు. సో ఈ యశోదమ్మ, పెద్ద గోపులు, గోపికలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అయ్యో కృష్ణుడితో మేము అసలు టైమే స్పెండ్ చేయలేకపోతున్నాను, వీళ్ళందరూ విరహ బాధలలో ఉన్నారు. మళ్ళీ ఆవులు, దూడలు ఇవన్నీ కూడా చాలా విరహాన్ని అనుభవిస్తున్నాయి భగవంతుడి యొక్క సాంగత్యం కోసం. అందుకే వీళ్ళందరికీ సాంగత్యాన్ని ఇవ్వడం కోసం గాను, తన కృపా దృష్టిని ఇవ్వడం కోసం గాను, తన యొక్క అనురాగాన్ని పంచడం కోసం గాను, తన యొక్క దర్శనాన్ని ఇవ్వడం కోసం గాను దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు ఇప్పుడు ఈ గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడనమాట. అంతా అయిపోయింది. అందరూ భగవంతుని గోవింద, దామోదర, మాధవ అనుకుంటూ పాడుతూ వ్రజధామానికి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఏమైంది అంటే, నైట్ అందరూ అదే స్మృతిలో ఉన్నారు. ఆహా, మన కృష్ణుడు ఏం చేశాడు, చిన్న పిల్లోడు పుట్టగొడుగుని ఎత్తినట్టుగా, మష్రూమ్ని ఎత్తినట్టుగా గోవర్ధన పర్వతాన్నే ఎత్తేసాడు మా కృష్ణుడు, ఆహా ఓహో అని చెప్పేసి అందరూ అదే స్మృతిలో ఉన్నారు. అంతా అయిపోయింది. నెక్స్ట్ డే ఈ గోపులు ఎవరైతే ఉన్నారో, నందాది గోపులు అంటే నందమహారాజుతో ఉన్నటువంటి ఎవరైతే ఈ సభాసదులు ఎవరైతే పెద్ద గోపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నందమహారాజు ఇంటికి వచ్చారంట. ఇంకా మరి వాళ్ళు వచ్చి ఏం అడుగుతున్నారు నందుణ్ణి అంటే, ఏంటి మేమందరము నీతో మాట్లాడడానికి వచ్చాము నంద అని చెప్పేసి అక్కడ కూర్చోపెట్టి నందుడితో మాట్లాడుతున్నారన్నమాట. ఏమంటున్నారు అంటే, కృష్ణుడు సామాన్యమైన వాడు కాదు సుమి, ఆయన దగ్గర చాలా గొప్ప గొప్ప శక్తులే ఉన్నాయి, మరి ఇతను దేవత అయ్యుండొచ్చా అనేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారనమాట. ఎందుకంటే కృష్ణుడు లీలలు చూసి మేము విస్మతులమైపోతాం, మేము ఆశ్చర్యపోతున్నాం, అసలు మమ్మల్ని మేము మర్చిపోతున్నాం. ఎలా ఉన్నాయంటే కృష్ణుడు చేసేటటువంటి లీలలు చాలా దివ్యమైనవి. అసలు ఆయన చేసేటటువంటి లీలల్లో ఆయన ప్రదర్శించేటటువంటి శక్తి ఏదైతే ఉందో దానిని మేము అర్థం చేసుకోలేకపోతున్నాము. ఎందుకు 7 రోజులు అంత చిన్న పిల్లోడు, 7 సంవత్సరాల పిల్లోడు 7 రోజులు గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం అంటే సామాన్యమైన విషయమా కాదు కదా. అందుకని వాళ్ళు ఏమంటున్నారంటే, భగవంతుడి యొక్క కృష్ణుడి యొక్క దివ్యమైన లీలలు ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తూ ఉంటే, వాటిని తలుచుకుంటూ ఉంటే మేము విస్మతులమైతే మమ్మల్ని మేమే మర్చిపోతున్నాము అని చెప్పేసి వాళ్ళందరూ వచ్చి నందుడి దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారనమాట. ఏమంటున్నారంటే, ఇంత పరమ అద్భుతమైన కర్మలు చేసినటువంటి శ్రీకృష్ణుడు సామాన్యమైన బాలుడు కాదు, ఆయన చాలా పరమ అద్భుతమైన వాడు, పరమ ఆశ్చర్యకరమైన వాడు. మరి కృష్ణుడు ఏదైనా దేవత అయ్యుండొచ్చు అనేసి తను అంటున్నాడనమాట. ఇట్లా ఏనుగు చెరువులో నుంచి ఒక లోటస్ ఫ్లవర్ని తీసి ఈజీగా లేపుతుంది కదా, దానికి ఏం పెద్ద కష్టం కాదు. అంత సునాయాసంగా ఇప్పుడు కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తేసాడు కదా. మరి అలాంటప్పుడు కృష్ణుడు సామాన్యమైన వాడు కాదు, ఆయన దేవుడు అయ్యుండొచ్చు అనేసి అంటున్నారు. ఇంకేమంటున్నారు అంటే, ఇవన్నీ బాగున్నాయి, కానీ మాకు కృష్ణుడి పట్ల ఉన్నటువంటి మమకారం ఏదైతే ఉందో అది ఇసమంతా కూడా తగ్గట్లేదు. ఆ కృష్ణుడి పట్ల మా ప్రేమ ఇంకా పెరుగుతూనే ఉంది, అభివృద్ధి చెందుతూనే ఉంది. మేము ఇంకా ఆ కృష్ణుడి యొక్క మాటలకి, ఆయన హావభావాలకి, ఆయన రూపానికి మేము ఎంత ఆకర్షితులమయ్యాము అంటే మమ్మల్ని మేము మర్చిపోతున్నాము. అలాంటి దివ్యమంగళ స్వరూపం కలిగిన వాడు, మరి ఇదంతా అయినా కానీ ఆయన కూడా మా పట్ల ఆకర్షితుడవుతున్నాడే. అసలు
దీన్ని మేము అర్థం చేసుకోలేకపోతున్నాము, దీంట్లో ఉన్న నిగూఢ రహస్యం ఏంటి అని చెప్పేసి వీళ్ళందరూ నందమహారాజ్ దగ్గరికి వచ్చి ఆరా తీస్తున్నారనమాట. వాళ్ళు ఇంక అసలు ఇన్ని రోజులు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు కృష్ణుడు, అయినా కానీ పట్టించుకోలేదు. మా కృష్ణుడు, మా లల్లా, మా కానా, మా నీలమని అనుకుంటూ ఉన్నారు, నడుస్తూ ఉంది. కానీ ఈరోజు 7 రోజులు కంటిన్యూ అంత పెద్ద పర్వతాన్ని ఎత్తేసరికి కృష్ణుడి యొక్క ఆ పిల్లోడు, చిన్న పిల్లోడు కదా, అలాంటి కార్యాన్ని చేసేసరికి వాళ్ళు అవిస్మతులైపోయి ఇంకా లేదు తెలుసుకోవాలి అని చెప్పేసి వచ్చారు. ఆయన ఏం తక్కువ చేశారా అండి? 6 రోజుల పిల్లోడు పుట్టగానే 6 రోజుల పిల్లోడు 21 మైళ్ళ పొడవు ఉన్నటువంటి పూతన మేడంని చంపేశాడు. పూతన ఏం చేసింది? విషం పాలిచ్చి చంపేద్దామని వచ్చింది. కానీ ఏం చేశాడు కృష్ణుడు? ఆ పాలతో పాటు ఆమె ప్రాణాలను కూడా తాగేశాడు. అదేం సామాన్యమైన విషయమే? అలా కాదే. సరే పోనీ అలా కాదే. తర్వాత 3 నెలల వయసులో ఆ శకటాసురుడు ఉత్కచుడు ఏం చేశాడు? ఆ రూపం లేనివాడు బండి రూపంలో వచ్చి ఏం చేశాడు? కృష్ణుణ్ణి చంపేద్దామని చూశాడు. అప్పుడు ఒక తన్ను తన్నాడు అంతే. ఒక తన్ను తన్నడంతో అసలు ఆ ఎంత పెద్ద శకటం ఎలా ముక్కలుగా విరిగిపోయిందే. అదేమైనా సామాన్యమైన కార్యమా అనేసి అంటున్నారు. తర్వాత ఏమంటున్నాడంటే, తర్వాత ఒక్క సంవత్సరం కూడా ఉండడు సరిగ్గా. తృణావ్రతుడు వచ్చాడు. తృణావ్రతుడు ఎలా ఉన్నాడు అంటే 800 మైళ్ళ ఎత్తుకు తీసుకెళ్లాడంట కృష్ణుని తిప్పుతూ. అలాంటి తృణావ్రతుడిని కూడా తను ఏం చేశాడు? బండకేసి కొడితే మొత్తము బాడీలో పార్ట్స్ అన్నీ విరిగిపోయి చచ్చిపోయాడనమాట. ఇవన్నీ చూస్తూ ఉంటే ఎలా ఉన్నాయి? పరమ అద్భుతంగా ఉన్నాయి, మేము నమ్మలేకుండా ఉన్నాము అనేసి అంటున్నారు. అంతేనా? ఇంతే కాదు, ఇంకేం చేశాడు? 2-3 సంవత్సరాల మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళమ్మ వెన్న దొంగతనం చేసింది అని చెప్పేసి రోటికేసి కట్టేస్తే ఆ రోలు లాగేసి 2 ఎమలార్చిన వృక్షాలని పడేశాడు. ఆ వృక్షాలేమి ఇప్పటివా? ఎప్పటి కాలంవి ఆ పెద్ద వృక్షాలు. ఆ వృక్షాలంట ఆకాశం అంత ఎత్తున్నాయంట. అంత పెద్ద వృక్షాలను పడేశాడే. అతనికి ఏమైనా సామాన్య బలం ఉందా? అతను సామాన్యుడా? కాదే అనేసి అంటున్నారు. ఇలా కృష్ణుడు చేసినటువంటి లీలల్ని అసలు వాళ్ళకి సమయము సందర్భము ఏమీ లేదండి. ఎప్పుడైనా సరే వాళ్ళు ఎప్పుడూ కృష్ణుడి యొక్క లీలల్ని గానం చేస్తూనే ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? కంప్లైంట్ చేయడానికి వచ్చారు కాదు, వాళ్ళ డౌట్ తీర్చుకోవడం కోసం వచ్చారు. అసలు ఏంటి కృష్ణుడు అంటే ఎవరో తెలుసుకోవడానికి వచ్చారు. వచ్చి కూడా వీళ్ళేం కామ్గా కూర్చున్నారా? లేదు, కృష్ణుడి గురించే మళ్ళీ ఆయన చేసినటువంటి లీలల్ని మళ్ళీ చెప్తూ ఇంకా ఆయన గుణగానం చేస్తూ అడుగుతూ ఉన్నారనమాట. ఇదంతా పోనీ బకాసురుడు వచ్చాడు. ఎంత పెద్దగా ఉన్నాడు ఆ బకాసురుడు, ఎంత పెద్ద మూత వేసుకొని వచ్చాడు వాడు. వాణ్ణి చంపేశాడు. తర్వాత బలరాముడితో కలిసి ఈ ధేనుకాసురుడు మొత్తం ఫ్యామిలీని అంతా చంపేశాడు. తర్వాత ఈ ఆవులు దూడలు అన్నీ అగ్నిలో చిక్కుకొని పోతే ఆ అగ్నినంతా తాగేశాడు. మొన్న చూసావా కాళియామర్దన చేశాడు. ఆ కాళియా మొత్తం బృందావనంలో ఉన్నటువంటి ఆ కాళియా మడుగు ఏదైతే ఉందో దాంట్లో ఉండే విషాన్ని మొత్తం వెదజల్లుతూ ఉంటే దానికి బుద్ధి చెప్పి దాన్ని ఇక్కడి నుంచి పంపించేశాడు. ఇలాంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో అలాంటి కార్యాలు అతను చేస్తూ ఉంటే మాకు అతను సామాన్యమైన బాలుడు కాదు, పరమ అద్భుతమైన శ్రీకృష్ణుడు, మరి ఆయన దేవత అయ్యుండొచ్చు అని చెప్పేసి వాళ్ళు రకరకాలుగా ప్రశ్నిస్తున్నారు నంద మహారాజుని. వెన్న దొంగతనం చేస్తూ ఆయన మా మనసులను దొంగతనం చేస్తున్నాడు, అల్లరి చిల్లరి పనులు చేస్తూ ఉన్నాడు. అలా అని చెప్పి మాకెవరికి కోపం రావట్లేదండి కృష్ణుడి పట్ల. ఎవరికి ఎప్పుడు కోపం రానే రాదు. కృష్ణుడు ఇన్నిసార్లు ఆపద కలుగుతుంది, ఇన్నిసార్లు ఆపదలు వస్తే ఎవరైనా ఏమనుకుంటారు? వాడితో వెళ్తే ఆపద ఉంటుంది అందుకని చెప్పేసి వాళ్ళ పిల్లల్ని పంపిస్తారా? పంపించకుండా ఉంటారు కదా. ఇప్పుడు పిల్లలు ఎవరైనా అల్లరి చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఏమైనా దెబ్బలు తగులుతూ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏమనుకుంటాం? వాళ్ళు ఆ గ్రూప్లో అల్లరి పిల్లోడు ఉన్నాడు, ఆ గ్రూప్లోకి వెళ్తే ఏదో ఒక గొడవ అవుతుంది, ఏదో ఒక దెబ్బ తగులుతుంది, ఈ రోజు నుంచి నువ్వు ఆ గ్రూప్కి వెళ్ళాల్సిన అవసరం లేదని మన పిల్లలకు చెప్పమా? అలా కాదు. అక్కడ వ్రజధామంలో ఉన్నటువంటి ఆ గోపికలు అందరూ కూడా వాళ్ళ పిల్లల్ని కృష్ణుడితో పాటు ఇచ్చి పంపించడానికి పరమ ఉత్సాహంగా ఉన్నారు. ఏ రోజు కానీ కృష్ణుడి వల్ల ఈ ఆపద వచ్చింది, ఈ రాక్షసుడు వచ్చాడు అని చెప్పి వాళ్ళు ఏ రోజు కూడా అనలేదు. ఈ ఆపద ఎందుకు వస్తుంది? కృష్ణుడితో ఉన్నందుకు వస్తుంది అని వాళ్ళు ఎప్పుడూ భావించలేదు. ఎప్పుడూ కృష్ణుడి యొక్క రక్షణలో నా కొడుకు ఉండాలి, కృష్ణుడితో నా కొడుకు ఉండాలి అని చెప్పేసి వాళ్ళు భావించారు. ఆ విధంగా కృష్ణుడి యొక్క ప్రేమలో వాళ్ళు అందున్నారు.
వాళ్ళందరూ కృష్ణుడి యొక్క ప్రేమలో ఉన్నారు. కృష్ణ అంటేనే సర్వ ఆకర్షకుడు. కృష్ణుడు ఆయన ఎక్కడుంటే అక్కడ ఆకర్షణ. ఆయన యొక్క రూపానికి, ఆయన యొక్క మాటలకి, ఆయన యొక్క చేష్టలకి, ఆయన యొక్క లీలలకి, అసలు ఆయన చేసిన ఏదైనా పరమ అద్భుతం అండి. ఆయన ఆవిర్భావము, ఆయన లీలలు, ఆయన మాటలు, ఆయన కదలికలు, ఆయన పాడేటటువంటి పాట, ఆయన వాయించేటటువంటి వేణు, ఇవన్నీ కూడా పరమ ఆకర్షణీయంగా ఉంటాయన్నమాట. ఆ విధంగా వీళ్ళందరూ కూడా ఎప్పుడు కృష్ణుడితోనే ఉండాలి అని చూస్తూ ఉంటారు. మరి అలాంటి కృష్ణుడి వల్ల ఆపద వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఎన్నడూ భావించలేదు. ఇప్పుడు చూడండి, వాళ్ళందరికీ తెలీదా? ఇప్పుడు ఇంద్ర పూజ ఆపించినందుకే ఇంత పెద్ద అఘాయిత్యం జరిగిందే. ఎప్పుడైతే ఈ మొత్తము యుగ అంతం అవ్వాలో అయ్యేటప్పుడు ప్రళయం అయ్యేటప్పుడు వచ్చేటటువంటి వర్షం వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇంద్ర పూజ చేయడం వల్ల, ఇంద్ర పూజ చేయకుండా ఉండడం వల్ల వచ్చింది. అంటే కృష్ణుడు వద్దంటేనే వాళ్ళు ఇంద్ర పూజను ఆపేశారు. ఇప్పుడైతే ఇంకా ప్రత్యక్షంగా తెలుస్తుంది కదా ఇదంతా కృష్ణుడి వల్లే అయ్యింది అని చెప్పి. ఎవరైనా కోపడ్డారా? ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? ఇవ్వలేదు. మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, స్వామి మేమందరము మీ యొక్క సేవకులము, నువ్వే రక్షించు అని చెప్పేసి వాళ్ళందరూ ప్రార్థిస్తున్నారనమాట. అంటే కృష్ణుడు ఏ విధంగా అందరి హృదయాలని రంజింప చేస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి. కృష్ణుడు ఆయన యొక్క సాంగత్యంతో, ఆయన యొక్క ఆదాన ప్రదానంతో అక్కడ ఉన్నటువంటి హృదయాలందరి హృదయాలని ఎంత ప్రఫుల్లితం చేసేసాడంటే అంతా కృష్ణ 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 అంతే, ఇంకొకటి లేదు. అలా ఇంకా నందమహారాజ్ అంటే ఆగండి 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 ఆగండి, నేను చెప్తాను, ఒక సీక్రెట్ ఉంది, అది వింటే మీకున్న డౌట్స్ అన్నీ పోతాయి అనేసి చెప్తాడనమాట. ఏమంటాడంటే, ఎప్పుడైతే కృష్ణుడు పుట్టాడో కృష్ణుడికి నామకరణం చేయడానికి గర్గ మహర్షి వచ్చాడు. గర్గ మహర్షి వచ్చి ఏం చెప్పాడు అంటే, ఎవరైతే ఈ కృష్ణుడు ఉన్నాడో ఈ కృష్ణుడు ప్రతి యుగంలో తను జన్మిస్తూ ఉంటాడు, ఆయన సాక్షాత్తు నారాయణ సమానం అని చెప్పాడు అనేసి అంటే వెంటనే ఆ గోపులందరూ అంటారు, ఏంటి నువ్వు ఈ రహస్యాన్ని మాకు చెప్పలేదు? గర్గ మహర్షి వ్రజధామానికి వచ్చాడు, ఆ కృష్ణుడికి నామకరణం చేశాడు. ఎందుకంటే గర్గముని ఏమంటాడు, ఇది టాప్ సీక్రెట్, నేను ఇక్కడికి వచ్చి నామకరణం చేసిన విషయం మీరు ఎవరికి చెప్పొద్దు అనేసి చెప్తాడు. ఎందుకంటే గర్గముని ఎవరి యొక్క గురువు? క్షత్రియ రాజుల యొక్క గురువు, ఆ యదువంశుల యొక్క గురువు. కాకపోతే ఇప్పుడు మరి నందమహారాజు వర్తకుడు, తను వైశ్య. మరి వీళ్ళకి వచ్చి నామకరణం చేశాడనుకోండి, అక్కడ ఉన్నటువంటి కంసుడికి తెలిసిపోతుంది వాళ్ళిద్దరూ వసుదేవుడి యొక్క పిల్లలు అని చెప్పేసి. అందుకే నేనొచ్చి నామకరణం చేసిన విషయం ఎవరికి చెప్పొద్దు అనేసి చెప్తాడు. ఎప్పుడైతే గర్గముని నామకరణం చేస్తాడో అప్పుడు కృష్ణుడి యొక్క ఫ్యూచర్ అడుగుతాడనమాట నందమహారాజ్. అప్పుడు చెప్తాడనమాట, ఈయన సర్వ ఆకర్షకుడు, ఈయన ప్రతి యుగంలో తను వస్తూ ఉంటాడు అని చెప్పేసి తను చెప్తాడనమాట. ఆ విధంగా ఈ నారాయణుడితో సమాన గుణాలు కలిగి ఉంటాడనమాట. నారాయణుడిలాగా దివ్యమైన గుణాలు ఉంటాయి, ఐశ్వర్యం ఉంటుంది. తర్వాత నారాయణకు ఉన్నటువంటి రకరకాల పేర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయనకు ఉన్నాయి అనేసి చెప్తాడనమాట. ఇంకా ఈయనకి వాసుదేవ అని పేరు, ఈయన ముందు వాసుదేవుడికి పుట్టాడు అని చెప్తాడనమాట. అప్పుడు నందమహారాజు ఏమనుకుంటాడంటే, ముందు జన్మలో ఎప్పుడెప్పుడో వాళ్ళని వాసుదేవుడికి పుట్టుంటాడు అనేసి అనుకుంటాడు. కానీ ఇప్పుడే ఈ కృష్ణుడు ఎవరైతే ఉన్నారో ఆ వాసుదేవుడికి పుట్టాడని తను అనుకోడనమాట. అలా ఇవన్నీ చెప్పేసరికి వాళ్ళందరూ విని బాగా సంతోషిస్తారనమాట. తర్వాత అంతలోకి కృష్ణుడు బుడిబుడి అడుగులు వేసుకుంటూ వచ్చి అక్కడ నించోగానే ఇంకా వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళు మాట్లాడుతున్నారు, మమ్మల్ని పిలవలేదు, మాకు చెప్పలేదు, ఇలా ఇన్ని రోజులు నువ్వు దాచిపెట్టావు, ఏదైతే వాళ్ళు ఘర్షిస్తూ ఉన్నారో ఈ గోపులందరూ అది మర్చిపోయారు ఇంకా కృష్ణుని చూడగానే. తర్వాత కృష్ణుని చూసి వాళ్ళందరూ మంచిగా ఆలింగనం చేసుకొని ఆయన ముద్దు పెడుతున్నారంట. ఆహా, మా కృష్ణుడు ఎంత గొప్ప కార్యాన్ని చేశాడు, ఈ గోవర్ధనాన్ని ఎత్తాడు, మమ్మల్ని అందరినీ రక్షించాడు, ఆ ఎల్లవేళలా మమ్మల్ని కాపాడుతూనే ఉంటాడు అని చెప్పేసి ఇంకా రకరకాల గిఫ్ట్లు తీసుకొచ్చారంట. వాళ్ళు ఏమీ ఖాళీ చేతులతో రాలేదంట నందమహారాజు వాళ్ళ ఇంటికి. వాళ్ళందరూ రకరకాల గిఫ్ట్లు తీసుకొని వచ్చి కృష్ణుడికి గిఫ్ట్ చేయడం కోసమని తెచ్చారనమాట వాళ్ళు. ఆ విధంగా వాళ్ళు ఇంకా కృష్ణకి గిఫ్ట్స్ ఇచ్చేసి బాగా సంతృప్తి చెందారనమాట. ఇంకా మళ్ళీ వాళ్ళందరూ కృష్ణ గానం చేస్తూ వాళ్ళు వెళ్ళిపోయారు. మరి ఇదంతా బాగుంది, ఇదంతా అయ్యింది. తర్వాత అంటే ఇదంతా సర్దు మణిగిన తర్వాత ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కృష్ణుడు ఒంటరిగా గోవర్ధనం దగ్గరికి వెళ్ళాడంట.
ఎందుకెళ్ళాడు అంటే పాపము 7 రోజుల నుంచి గోవర్ధన వర్షంలో తడిచిపోయింది, ఎలా ఉందో చూద్దాము అని చెప్పేసి వెళ్ళాడంట. ఇది బయట కారణము. కాకపోతే అక్కడికి ఇంద్రుడు రాబోతున్నాడనమాట. ఆయనతో మాట్లాడడం కోసంగాను తను అక్కడికి వెళ్తున్నాడనమాట. అంతే. ఇంద్రుడితో మాట్లాడడం కోసము ఇంద్రుడికి ప్రైవసీ టైం ఇవ్వడం కోసము తను ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాడనమాట కృష్ణ. అయితే ఇంద్రుడు అక్కడికి రాబోయేదానికంటే ముందు ఏం చేస్తాడు అంటే, మరి ఈ సంఘటన అంతా ఇలా అవుతుంది కదా, ఒకరికి డౌట్ వచ్చింది. ఏంటి అంటే, బలరాముడు అక్కడున్నాడే, బలరాముడు అంటే ఏంటి, బలం కలిగినవాడు, ఆయన బలంతో ఏదైనా చేయొచ్చు కదా. కృష్ణుడు సింగిల్ హ్యాండ్తో 7 రోజుల నుంచి ఆ పర్వతాన్ని ఎత్తుతుంటే ఇప్పటి వరకు అసలు బలరాముడు ఎందుకు హెల్ప్ చేయలేదంట అని చెప్పి ఎవరికో నాలాంటి తిక్కమొక్క దానికి డౌట్ వచ్చిందంట. అప్పుడు బలరాముడు ఏం ఆన్సర్ చేస్తున్నాడంటే, ఏమంటున్నాడంటే, కృష్ణుడే స్వయంగా గోవర్ధనుడు, గోవర్ధనుడికి పూజ ఎలా చేయాలో కృష్ణుడే నేర్పించాడు, ఎందుకు చేయాలో నేర్పించాడు, ఏమేం చేయాలో నేర్పించాడు. మరి అంతా కృష్ణుడే అయినప్పుడు ఆయన చేసేటటువంటి స్వయం లీల ఏదైతే ఉందో ఈ గోవర్ధన లీల ఎంత పరమ అద్భుతమైంది అంటే, దానిని తలుచుకొని భక్తులంతా ప్రతిరోజు ఈ గోవర్ధన లీలని తలుచుకొని వాళ్ళు పులకించిపోతూ ఉంటారంట. మరి అలాంటి ఈ గోవర్ధన లీలలో నా అవసరం ఏమీ లేదు, అందుకనే నేను రాలేదు, ఎందుకంటే ఇది మొత్తం పూర్తిగా కృష్ణుడికి సంబంధించిన లీల అని చెప్పేసి తను చెప్తాడనమాట. ఆ విధంగా ఓన్లీ కృష్ణ మాత్రమే ఈ లీలను చేస్తాడనమాట. ఇది స్పెషల్ లీల అనమాట. అసలు గోవర్ధన పర్వతము ఎంత స్పెషల్ అంటే, అది మనం ఏం అడిగితే అది పూర్తి చేస్తుందన్నమాట. మరి అలాంటి లీలని ప్రతిరోజు కొంతమంది భక్తులు మననం చేస్తూ ఉంటారంట. ఇంతలోకే ఇంద్రుడు ఏం చేశాడు, పాపం తను తప్పు చేసిన తను తెలుసుకున్నాడు. 7 రోజులు ఓడిపోయి నీరసించిపోయి అసలు ఎలా అయిపోయాడు. ఇప్పుడు మరి ఆయన మాస్టర్ ఎవరు, బ్రహ్మ దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట. చూడండి మాస్టర్, నేను ఇలా చేశాను అనేసి చెప్తాడనమాట. అప్పుడు చెప్తే బ్రహ్మ అంటాడు, వా, నేను చేసిన తప్పే నువ్వు కూడా చేశావు అనేసి అంటాడంట. కొన్ని రోజుల క్రితం నేను కూడా ఇలాంటి తప్పే చేశాను, కృష్ణున్నే నేను పరీక్షిద్దాము అని చెప్పేసి ఆయన గోవులని ఆయన ఫ్రెండ్స్ని అందరినీ ఎత్తుకొని వెళ్ళి చాలా ఘోరంగా అసలు పిచ్చివాడిలాగా నేను ప్రవర్తించాను అనేసి చెప్తాడంట. చెప్పేసిన తర్వాత ఇంకా ఇంద్రుడు అంటాడంట, అలా కాదు, నేను ఇంకా కృష్ణుడి పైన వ్రజధామ వాళ్ళందరినీ కూడా నశింపచేయడం కోసమని ఇలా సంవర్తక మేఘాలని తర్వాత ఈ పవనాలను అన్నింటినీ తీసుకెళ్ళి చాలా బాగానే నేను 7 రోజులు ఇలా నానా రభస చేశాను అని చెప్తే అప్పుడు బ్రహ్మ అంటాడంట, యూ డిడ్ బ్లండర్ మిస్టేక్ అనేసి అంటాడు అనమాట. నువ్వు ఎంత పెద్ద గొప్ప అపరాధం చేశావు అంటే ఇంకా చాలు, వద్దు, ఇంకా నువ్వు ఫస్ట్ ఇమ్మీడియట్గా వెళ్ళిపో, కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపో. ఆయన ఎవరు అనుకుంటున్నావు, ఆయన అందరికీ స్వామి, ఆయనే దేవాది దేవుడు అనేసి చెప్పేసరికి అప్పుడు ఇంద్రుడు తల కొట్టుకుంటాడంట. అయ్యో, నేను ఇంత పని చేశాను, నా స్వామిని నేను ఇలా చేశాను అని చెప్పేసి. అంటే అప్పటి వరకు తను ఏమనుకుంటున్నాడంటే తన శక్తి సరిపోలేదు అని అనుకుంటున్నాడు, ఒక కారణం. కానీ ఇంకా కృష్ణుని తనకు గుర్తించలేదు. బ్రహ్మ చెప్తున్నాడు అనమాట, నువ్వు చేసినది ఇలా అంటే. ఇంకా అప్పుడు ఇంకా బ్రహ్మ అంటాడనమాట, ఏమంటాడంటే, డోంట్ వరీ, నువ్వు వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళకుండా సురభిని తీసుకొని వెళ్ళు అనేసి చెప్తాడనమాట. ఇప్పుడు మనము ఎవరి దగ్గరైనా మనం మిస్టేక్ చేసామనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, వాళ్ళ ఫేవరెట్స్తోని వాళ్ళకి బాగా పరిచయస్తులతోని మనం వాళ్ళతో వెళ్ళి మాట్లాడిస్తే అది సర్దుమణుగుతుంది కదా. అలా సురభి ఆవు అంటే కృష్ణుడికి చాలా ఇష్టం కదా, అందుకే ఈ ఆవులందరికీ మాత ఎవరు, సురభి. ఆ సురభి గోవుని తీసుకొని వెళ్ళు అని చెప్పేసి బ్రహ్మదేవుడు సలహా ఇస్తాడనమాట. సో ఇంద్రుడు ఏం చేస్తాడంటే తన ఐరావతం ఇంకా ఇంద్ర అండ్ సురభి అంతే, వీళ్ళు ముగ్గురే ఉంటారు. వీళ్ళు ముగ్గురు అక్కడ కృష్ణుడు ఒంటరిగా కూర్చొని ఉన్నాడు ఆ గోవర్ధన పర్వతం దగ్గర, అక్కడ కూర్చొని ఉంటాడనమాట. ఇంకా ఇంద్రుడు నెమ్మదిగా ఐరావతం దిగి తన యొక్క కిరీటాన్ని తీసి చేతిలో పట్టుకొని నెమ్మదిగా వంగి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి దండ ప్రణామాలు చేస్తాడు. ఫస్ట్ ఆయన కిరీటాన్ని తీసుకెళ్ళి కృష్ణుడి పాదాల దగ్గర పెట్టేసి ఆయన దండ ప్రణామాలు చేస్తాడనమాట. ఇంకా మొదలు ఏమంటున్నాడంటే, నా గర్వం పెరిగింది అనేసి అంటున్నాడనమాట.
ఇంకేమంటున్నాడంటే నువ్వు నిష్టగా వెళ్ళి ప్రార్థించు అనేసి చెప్తున్నాడనమాట. కృష్ణుడి యొక్క దయకి అసలు సీమనే లేదు. ఆయన ఎంత దయామయుడు అంటే ఆయన వైకుంఠ ద్వారం ఎప్పటికీ ఓపెన్ చేసి పెడతాడు. ఆయన ఎవరిని ద్వేషించాడు. ప్రతి ఒక్కరు కూడా ఆయన దగ్గరికి తిరిగి రావాలని తను వేచి ఉంటాడు. జీవుడు ఏం చేస్తున్నాడు, తనకు ఉన్నటువంటి రకరకాల రుచులను అనుభవించడం కోసం అని చెప్పేసి తను మళ్ళీ 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 జన్మిస్తూ ఉన్నాడు. తనకి తినాలని, తిరగాలని, తాగాలని, అనుభవించాలని, లేకపోతే ఏదో కార్యాలు చెయ్యాలి అని కోరికల వల్ల ఏం చేస్తూ ఉన్నాం మనము, ఇంకొక శరీరం తీసుకుంటూ ఉన్నాం. ఇన్ని శరీరాలు తీసుకుంటూ ఉన్నా కానీ భగవంతుడు మాత్రం మనకి ఆయన వైకుంఠ ద్వారంలో నో ఎంట్రీ బోర్డు పెట్టడం లేదు. అయ్యో వీడికి ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా కూడా వీడు వినట్లేదే కదా అని చెప్పేసి మనం నెగ్లెక్ట్ చేయట్లేదు. మనం ఎప్పటికైనా ఆయన వైపు తిరిగి చూస్తాం కదా అని చెప్పేసి తను ఏం చేస్తున్నాడు, మన హృదయంలో పరమాత్మ రూపంలో ఉంటున్నాడనమాట. అలా ఉండి తను ఏం చేస్తున్నాడు, మన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడనమాట. అలా వెయిట్ చేస్తూ ఉండి తను ఇంకేం చేస్తున్నాడు, మన యొక్క ఆకర్షణ ఏదైతే ఉందో, మన యొక్క దృష్టి ఏదైతే ఉందో తన వైపు మళ్ళే విధంగా తను ఈ భూమి మీద రకరకాలుగా అవతారాలు తీసుకుంటూ ఉన్నాడనమాట. తర్వాత మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, అలా కాకుండా శక్తావేశ అవతారాలు, గుణావతారాలు, యుగావతారాలు, మన్వంతర అవతారాలు, తర్వాత ఎన్నెన్నో రకాల అవతారాలు తీసుకొని తను రకరకాల లీలల్ని చేస్తూ మన యొక్క దృష్టిని ఆయన వైపు మళ్ళిస్తూ ఉన్నాడనమాట. అలా మళ్ళించి మనని అందరినీ కూడా మన ఇంటికి తీసుకెళ్ళడానికి తను ఇదంతా చేస్తున్నాడు. అంతలోకే ఎవరికైనా డౌట్ రావచ్చు, అదేంటి ఇన్ని అవతారాలు తీసుకుంటే మాత్రము మాకొక్కరి కోసం తీసుకుంటున్నాడు, ఏమైనా అందరి కోసం తీసుకుంటున్నారో అని అనిపించవచ్చు. కానీ కృష్ణుడు మాత్రం ప్రతి ఒక్కరికి అందరికీ ప్రైవేట్ కారు, ఎవరిది వాళ్ళకి పర్సనల్ కారు ఉన్నట్టుగా కృష్ణుడు ఎవరికి వారు పర్సనల్గా పరమాత్మ రూపంలో అవైలబుల్ ఉన్నాడనమాట. మన హృదయంలో సాక్షి రూపంలో ఉన్నాడు. ఒకవేళ మనం గట్టిగా నిజంగా ఈ భౌతిక ప్రపంచం పైన విరక్తి వచ్చి గట్టిగా ఆ పరమాత్మకి ప్రార్థిస్తే మాత్రము ఆయన దగ్గరికి మనం నిజంగానే తీసుకెళ్ళిపోతాడంట. అంటే మనం ఇంకా గట్టిగా ప్రార్థించట్లేదు కాబట్టి మనం ఇక్కడ ఉంటున్నాం అనమాట. అలా ప్రతి ఒక్కరికి, ఈచ్ అండ్ ఎవ్రీ సోల్కి అందుబాటులో పరమాత్మ రూపంలో తను ఉన్నారనమాట. మనం నిష్టగా ప్రార్థించడం ఒక్కటే మనం ఆలస్యం. దానికి అంటే ఇంకా నేను విసిగెత్తిపోయాను తండ్రి, నాకు ఈ భౌతిక ప్రపంచం నుంచి నేను నీ దగ్గరికే వస్తాను అని మనం ప్రార్థిస్తే చాలు, ఇంకా తను మనని ఆయన దగ్గరికి తీసుకెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ తను చేస్తాడనమాట. అలా మొత్తం ఇంకా అసలు అంటే ఇంద్రుడికి అంతా సమర్థించి చెప్పి ఇంద్రుడిని ఇప్పుడు కృష్ణుడి దగ్గరికి పంపిస్తున్నాడు అనమాట. ఇంకేమంటున్నాడంటే నువ్వేమి అంటే కృష్ణుడు ఎంత దయామయుడంటే స్వయంగా కృష్ణుడే నిన్ను అపాయించేశాడు. ఇప్పుడు ఇంద్రుడి యొక్క పదవి ఏమి చిన్నదైంది కాదు. 3,000,000 దేవతల యొక్క యజమాని, ఆధిపత్య రాజు ఎవరు, ఇంద్రుడు. అయితే ఆ విధంగా అలాంటి ఏమంటారు మరి ఇప్పుడు ఇంద్రుడిని ఆ స్థాయిలో పెట్టాడు అంటే ఇంద్రుడి లోపల ఎన్నో మంచి క్వాలిటీస్ ఉంటేనే కదా ఆ స్థాయిలో, ఆ స్టేజ్లో, ఆ పొజిషన్లో ఇంద్రుడిని కూర్చోపెట్టాడు. మరి ఇక్కడ కృష్ణుడు ఏం చేస్తున్నాడు అంటే ఆ ఇంద్రుడిలో ఉన్నటువంటి మంచి గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ మంచి గుణాలని తను చూస్తున్నాడనమాట. 100 యజ్ఞాలు చేశాడు. ఈ దేవతలందరి ఆధిపత్యాన్ని స్వీకరించి కృష్ణుడు ఏ విధంగా సేవ చెప్పాడో ఆ విధంగా సేవలన్నీ చేస్తూ ఉన్నాడు. నారదుడు లాంటి గొప్ప గొప్ప భక్తుల పట్ల వినయంగా ఉంటాడు. తను చేసేటటువంటి కార్యాలు చాలా ఉన్నాయి, చాలా చాలా మంచి కార్యాలు చేస్తాడు. అందుకు కానీ ఇప్పుడు ఆ ఇంద్రుణ్ణి అంటే ఆయనని అక్కడి నుంచి ఏమంటారు ఎలిమినేట్ చేయకుండా తనని ఉద్ధరించాలి అని చెప్పేసి ఆయన లోపల ఉన్నటువంటి గర్వాన్ని తీసేయాలి అని చెప్పేసి బుద్ధి చెప్పాలి అనే గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు కదా. ఆ విధంగా ఇంకా ఇంద్రుడు వెళ్తాడు, ఇంకా వెళ్ళి ప్రార్థిస్తున్నాడనమాట. ఏమంటున్నాడంటే విశుద్ధ సత్వం తవ మాదశాంతం తపోమయం ద్వస్తరజస్తమస్కం మాయాయమయోమయ గుణ ప్రవాహో న విద్యతే గ్రహ భానుబంధః.
ఏమంటున్నాడంటే నువ్వు విశుద్ధ సత్వానివి, నేను ఏమనుకున్నాను అంటే నువ్వు నా పట్ల ఈర్ష్యతో ఉన్నావు అనేసి అనుకున్నాను. ఎందుకంటే నాకు చిన్న బుద్ధి ఉంది కదా, నేను ఈ త్రిగుణాల్లో ఉన్నాను, ఈ ఏమంటారు రజోతమో సత్వగుణాల్లో నేను కొట్టుకొని పోతున్నాను కాబట్టి నువ్వు కూడా నాలాంటి వాడివి అని అనుకున్నాను. నువ్వు నా పట్ల ఈర్ష్య పొందావు కాబట్టే నువ్వు నా యొక్క యజ్ఞాన్ని ఆపించేశావు అని అనుకున్నాను, నన్ను క్షమించు అని చెప్పేసి ప్రార్థిస్తున్నాడు. ఎందుకు అంటే దేవాది దేవుడిగా తను చూడలేడు, తన తండ్రి అని తను చూసుకోలేదు. చిన్న సామాన్యమైన వ్రజధామంలో ఉన్నటువంటి ఆ నందమహారాజు ఇంట్లో ఉన్నటువంటి అల్లరి చిల్లరి పిల్లోడే అనుకుంటున్నాడు, కానీ ఆయన దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అని అనుకోలేదు. అందుకే ఏమంటున్నాడంటే నువ్వు పరం సత్యానివి, పరమసత్వానివి కూడా, నువ్వు అసలు ఈ త్రిగుణాల్లో ఉండవు అనేసి అంటున్నాడు. ఓ నా ప్రియమైన దేవదేవ అనేసి తను అంటున్నాడు అనమాట. నువ్వు మాయకే రాజువి, మాయని చేతిలో ఆట ఆడుతుంది. కృష్ణుడు ఏ విధంగా అయితే కదిలితే ఆ విధంగా మాయాదేవి కదులుతుందంట, నీడలా కదిలి కృష్ణుడి యొక్క ఆజ్ఞని నెరవేరుస్తుంది అనమాట. మరి అలాంటి నువ్వు నేను మాయలో ఉన్నాను, అందుకే నేనేమనుకున్నానంటే నువ్వు మాయలో ఉన్నావు అనేసి అనుకున్నాను అనేసి అంటున్నాడనమాట. నేను ఇలా పొరబడిపోయాను, ఓ తండ్రి ప్లీజ్ నన్ను క్షమించు అనేసి అంటున్నాడనమాట. నువ్వే నా మంచి కోరువాడివి, అందుకే నువ్వు నన్ను క్షమించు అనేసి అంటున్నాడు. ఇంకేమంటున్నాడు, నువ్వు దుష్టులను శిక్షించడానికి వస్తావు అనేసి అంటున్నాడు. ఇంకా నాలాంటి దుష్టులను శిక్షించడానికి వస్తావు అనేసి అంటున్నాడు అనమాట. మరి అలాంటి నువ్వు నీ లోపల ఈర్ష్య ద్వేషాలు ఎలా ఉంటాయి చూడు, నేను ఎంత మూర్ఖుడిని, నేను ఎలా ఆలోచించాను అనేసి అంటున్నాడు. ఇంకేమంటున్నాడంటే నువ్వే పరమ తండ్రివి, నువ్వే గురువువి, నువ్వే వీటన్నింటినీ కూడా నియంత్రణ చేసేటటువంటి వాడివి, కంట్రోలర్వి, తర్వాత పాపులని వాళ్ళ పరిహరింప చేసేవాడివి నీవే అనేసి అంటున్నాడు. ఇంకా ఎవరైతే పాపులు ఉన్నారో వాళ్ళని దండించి వాళ్ళకి శుభాన్ని కలిగించేవాడివి నువ్వే, కాల రూపంలో వచ్చేవాడివి నీవే అనేసి అంటున్నాడు అనమాట. మరి ఈ అసురులందరూ ఏం చేస్తూ ఉంటారు, నేనే స్వామిని అనేసి అనుకుంటారు. సో వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పడానికి వచ్చేవాడివి నువ్వే అనేసి ప్రార్థిస్తున్నాడు అనమాట. గురువు అని ఎందుకు అంటున్నాడు ఇక్కడ, గురువు ఏం చేస్తాడు, శిష్యుడు ఏదైనా తప్పు పని చేస్తే పనిష్మెంట్ ఇస్తాడు. ఆ పనిష్మెంట్ శిష్యుడికి మంచిదా కాదా, మంచిదే కదా. అదేవిధంగా ఇప్పుడు నువ్వు నాకు పనిష్ చేయడానికి వచ్చావు అంటే నువ్వు నన్ను పనిష్ చెయ్యి అనేసి చెప్తున్నాడు అనమాట. అందుకే నువ్వు ఇచ్చేటటువంటి ఏదైతే పనిష్మెంట్ ఉందో ఆ పనిష్మెంట్ నాకు మంచిది అని చెప్పేసి అంటున్నాడు. ఇంకేమంటున్నాడు అంటే నువ్వు ఏ పనిష్మెంట్ ఇచ్చినా కానీ అది నాకు నీ పట్ల ఇంకా ప్రేమను పెంచుతుంది, అది దానివల్ల నేను తిరస్కరించాను నిన్ను, నాకు ఇంకా నీ మీద ప్రేమ ఎక్కువగా పెరుగుతుంది అనేసి తను అంటున్నాడు అనమాట. అంటే నీ పనిష్మెంట్ నా హృదయ పరివర్తన తెస్తుంది అనేసి తను ప్రార్థిస్తూ ఉన్నాడనమాట. అంటే సమ్టైమ్స్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఉల్టా కూడా అవ్వచ్చు. ఇప్పుడు ద్రోణ ఇంకా ద్రుపద ఎగ్జాంపుల్ చూసుకుంటే ఏంటి, ద్రోణాచారి ఏం చేస్తాడు, తనని పనిష్ చేయాలి అని చెప్పేసి వెళ్తాడు, ద్రుపదుడేమో కోపం వచ్చేసి తన్ని చంపేటటువంటి కొడుకు కావాలి అని చెప్పేసి యజ్ఞం చేస్తాడు. అలా కాదు, ఇక్కడ ఉన్నారు ఎవరు, శ్రీకృష్ణుడు. మరి శ్రీకృష్ణుడితో సంబంధం ఉంది అంటే ఏంటి, ఆ కృష్ణుడే పనిష్మెంట్ చేస్తున్నాడు అంటే ఏంటి, వాళ్ళు ఏ విధంగా అయినా ఉద్ధరించబడతారు. అందుకే ఆ కురుక్షేత్ర యుద్ధంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వైకుంఠానికి వెళ్ళిపోయారంట. అంటే భగవంతుడి యొక్క కృప అంతులేనటువంటిది అనమాట. అందుకే నువ్వు చేసేటటువంటి పనిష్మెంట్ వల్ల నాకు ద్వేషం పెరగదు, నీ మీద ప్రేమ పెరుగుతుంది అనేసి అంటున్నాడు అనమాట. నేను మూర్ఖుడిని, నేనేమనుకుంటున్నాను, ఈ జగత్తుకే ఈశ్వరుణ్ణి అనేసి అనుకుంటున్నాను, అందుకే గర్వం బాగా పెరిగిపోయింది అనేసి తను చెప్తున్నాడు అనమాట. సో నువ్వు తల్లి లాంటి వాడివి, తల్లి పిల్లోడిని బుజ్జగించి ఏ విధంగా అయితే ఉపదేశం చేస్తుందో నువ్వు నాకు ఆ విధంగా నాకు బుద్ధి వచ్చేలా చేయండి అనేసి చెప్తున్నాడనమాట కృష్ణుడికి. తర్వాత ఇంకేమంటున్నాడంటే అసలు నీ ప్రభావం తెలియక, అంటే నువ్వెవరో తెలియక, నిన్ను గుర్తించకుండా నేను ఇలాంటి పని చేశాను, నన్ను క్షమించు అనేసి అంటున్నాడు. ఇంకా నా బుద్ధి మోహపోయింది, అంటే నేను మాయలో పడిపోయాను అనేసి అంటున్నాడు అనమాట. మళ్ళీ ఇంకేమంటున్నాడంటే రిక్వెస్ట్ చేస్తున్నాడు, ఏమంటే మళ్ళీ ఎప్పుడు కూడా నా బుద్ధి భ్రష్టు పట్టకుండా ఉండే విధంగా నువ్వు నన్ను దీవించు అనేసి అడుగుతున్నాడు అనమాట. ఇంతైనా కానీ మళ్ళీ తర్వాత ఒకసారి మళ్ళీ ఎదురు పడతాడులేండి, మళ్ళీ వచ్చే కథలు. ఎప్పుడైతే పారిజాత వృక్షాన్ని తీసుకొని రావడానికి స్వర్గానికి వెళ్తాడో కృష్ణుడు, అప్పుడు ఇదంతా అయింది మర్చిపోయి మళ్ళీ కృష్ణుడికి అగెనెస్ట్గా కృష్ణుడితో మళ్ళీ యుద్ధం చేస్తాడనమాట. సో అందుకే ఇప్పుడు ఏమంటున్నాడంటే మళ్ళీ అలా జరగకుండా నువ్వు దీవించు అని అడుగుతున్నాడు అనమాట. ఇంకేమంటున్నాడంటే నువ్వు
పరమాత్మవి, సర్వవ్యాపివి, అన్నింట్లో నువ్వే పరమాత్ముడివి. ఎప్పుడైతే ఈ భూమి మీద భారం పెరిగిపోతూ ఉందో వాళ్ళందరినీ నశింప చేయడానికి నువ్వే ఇక్కడికి స్వయంగా వస్తావు అనేసి చెప్తున్నాడు అనమాట. నువ్వు నా యజ్ఞాన్ని ఆపడంతో నాకు కోపం వచ్చింది, అందుకే నేను ఈ గాలివానలన్నీ తీసుకొచ్చేసాను, ఈ గోకులాన్ని అంతా నశింపచేయాలి అనుకున్నాను. సో నా గర్వాన్ని తగ్గించడానికి మీరు సరిగానే చేశారు అనేసి అంటే ఇప్పుడు కంటిన్యూగా తను వర్షం వేస్తుంటే కృష్ణుడు ఎప్పుడు కూడా తన పట్ల ద్వేషంగా ప్రవర్తించలేదు. ఆ 7 రోజుల్లో ఇంద్రుడి పట్ల ద్వేషంగా ప్రవర్తించలేదు. తిరిగి కౌంటర్ యాక్ట్గా ఒక బాణమో లేకపోతే ఏదో ఆయుధమో ఏదో ఒకటి విసిరాలి కదా, ఏమీ విసరలేదు. అలానే ఇంద్రుడు ఇచ్చేటటువంటి వర్షాన్ని భరిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే నా ప్రయత్నాన్ని విఫలం చేసి నాకు బుద్ధి కలగాలి అని చెప్పేసి నువ్వు ఎంత సహించావు అనేసి ఇప్పుడు తను ఫీల్ అవుతున్నాడు అనమాట. అసలు నేను చేసిన తప్పు ఎంత పెద్ద తప్పు, ఎంత సహనం కలిగిన వాడు నా తండ్రి. నన్ను ఎదురు తిరిగి ఒక్క మాట, పల్లెత్తు మాట కానీ కన్నెత్తి చూపు కూడా చూడలేదు అనేసి తను ఫీల్ అవుతున్నాడు అనమాట ఇంద్రుడు. అందుకని ఏమంటున్నాడంటే నువ్వే నాకు గురువువి, దైవానివి, పరమాత్మవి, సర్వస్వం నువ్వే అనేసి అంటున్నాడు అనమాట. అందుకే నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను, ప్లీజ్ నీ యొక్క శరణాగతి పొందుతున్నాను, నీ యొక్క పాద పద్మాల దగ్గర నేను ప్రార్థిస్తున్నాను అని చెప్పేసి ఇంద్రుడు నానా రకాలుగా భగవంతుడి యొక్క శక్తిని, భగవంతుడి యొక్క మహిమలని గుణగానం చేస్తూ తను క్షమాపణ అడుగుతూ ఉన్నాడనమాట. దాంతో ఇంకా కృష్ణుడు అంటున్నాడు అనమాట, తెలుసు ఎవరి గర్వం అయితే పెరుగుతుందో మరి అప్పుడు ఏం చెయ్యాలి, వాళ్ళ గర్వం అంట దేనికోసం పెరుగుతుంది అంటే వాళ్ళ ఐశ్వర్యాన్ని చూసుకొని వాళ్ళకి గర్వం పెరుగుతుందంట. మరి ఎవరైతే ఈ విధంగా ఐశ్వర్యంతో బలంతో గర్వం పెరుగుతుందో వాళ్ళు నన్ను చూడలేరు, నన్ను ఆమోదించలేరు అనేసి చెప్తున్నాడనమాట. మరి వాళ్ళు ఎప్పుడు కృష్ణుడి వైపు చూడరంట. అందుకే మనకు భగవంతుడిచ్చినటువంటి బలం కానీ, బుద్ధి కానీ, ఐశ్వర్యం కానీ, అందం కానీ, తెలివి కానీ ఏదైనా సరే అది మన స్వతహాగా రాలేదు, అది భగవంతుడి యొక్క కృపగా మనకు వచ్చింది. ఆ అన్నింటినీ ఎప్పుడైతే భగవంతుడి సేవలో మనం ఉపయోగిస్తామో వాటికి సార్థకత ఉంటుంది, లేకపోతే అది వేస్ట్. మన దగ్గర ఉండి మనకి గర్వమే వస్తుంది. ఆ గర్వం వల్ల మనం ఏం చేస్తున్నాము, మనకి స్వామి, మన తండ్రి, మనకి యజమాని అయినటువంటి కృష్ణుడిని మర్చిపోతున్నాం అన్నమాట. ఆ విధంగా అప్పుడు మనమే యజమానులం అయిపోతాము. అప్పుడు ఈ భౌతిక ప్రపంచాన్ని మనమే ఏలాలనుకుంటాము. దానివల్ల ఏమవుతుంది, మన లోపల అసుర ప్రవృత్తి పెరిగిపోతుంది. మరి ఈ అసుర ప్రవృత్తి పెరగడం వల్ల ఏమవుతుంది, మనం అధోలోకానికి పడిపోతాము. సో ఈ విధంగా మన యొక్క అధోగతి పాలవ్వడం కోసం మనం ఏం చేస్తున్నాము, మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఉందో అది భగవంతుడి యొక్క కృపనే, స్వతహాగా మన దగ్గర లేదు, భగవంతుడు అనుగ్రహిస్తేనే మన దగ్గర ఉంది. మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ, ఏదైనా సరే ఆఖరికి మనం ఏదైనా గుర్తుపెట్టుకోవాలన్నా, మర్చిపోవాలన్నా అంత చిన్న విషయం కూడా భగవంతుడు ఆయన ఆజ్ఞాపిస్తేనే అవుతుంది. మన చెయ్యి లేవాలన్నా, మన కాలు నడవాలన్నా, ఏది చేయాలైనా భగవంతుడి యొక్క శక్తి ద్వారానే జరుగుతుంది. ఆ సంగతి మనం మర్చిపోయి ఇది నా యొక్క శక్తి అని మనం ఎప్పుడైతే గర్విస్తామో అప్పుడు మనం భగవంతుని మర్చిపోతామన్నమాట. అందుకే ఎవరైనా సరే ఈ లోకంలో అలా ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఏం చేస్తారు, భగవంతుని మర్చిపోతారనమాట. మరి వాళ్ళు ఏమైనా భగవంతుని ఎదిరించగలుగుతారా అంటే వాళ్ళేం ఎదిరించలేరు. అందుకే ఇప్పుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి తనకి చెప్పాడు, ఎవరు నీకెంత గర్వం ఉన్నా, నీకెంత శక్తి ఉన్నా, నీకెంత ఐశ్వర్యం ఉన్నా కానీ నువ్వు ఏమి చెయ్యలేవు, నువ్వేమి పీకలేవు అని చెప్పి గోవర్ధన పర్వతాన్ని ఎత్తి చూపించాడు అనమాట. అందుకే అప్పుడు ఇంద్రుడు అంటున్నాడు అనమాట, అందుకే నా స్వామి పల్లెత్తు మాట కూడా నన్ను అనలేదు అని చెప్పేసి తను అర్థం చేసుకున్నాడు అనమాట. అంటే నా మేలు కోరి, ఎవరి మేలు, ఆ ఇంద్రుడు ఏమనుకుంటున్నాడంటే ఇప్పుడు నా మేలు కోరే నువ్వు ఇంత చేశావు అని చెప్పేసి అంటున్నాడు. నేను ఐశ్వర్య మదంలో ఉన్నాను, ఎందుకు ఇంద్ర పదవిలో ఉన్నాను కదా, నా దగ్గర చాలా ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, దాంతో నాకు చాలా మదం పెరిగింది, అందుకే నువ్వు దాన్ని పెరగకుండా అంటే దాన్ని అణిచివేసేటట్టు సరిగ్గా చేశావు అనేసి అంటున్నాడు అనమాట. అయితే ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు ఏమంటారు,
భక్తుడు గర్వం పెరిగినప్పుడు ఆ భక్తుడిని బుద్ధి చెప్పడం కోసం కానీ, ఆయన యొక్క గర్వాన్ని భంగం చేయడం కోసం కానీ భగవంతుడు రకరకాలుగా ఇలా చేస్తూ ఉంటాడు. మరి ఒక్కొక్కసారంట భక్తులు చాలా రకాల బాధలు పడుతూ ఉంటారనమాట. మరి ఈ బాధల్ని ఎందుకు ఇస్తూ ఉంటాడు అంటే, భగవంతుడు భక్తులు ఎవరైతే తనకి ఇష్టమైన భక్తులు ఉన్నారో వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాడనమాట. ఇచ్చి ఇంకేం చేస్తాడు అంటే, వాళ్ళ లోపల ఉన్నటువంటి ఇంకా అన్ని అడుగు బొడుగు ఉన్న కల్మషాలు ఏవైతే ఉన్నాయో, విరోధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగించి ఆయన తన దగ్గరికి తీసుకెళ్తారనమాట. అలా కాకుండా మనం గర్వంతో ఉన్నామనుకోండి, అప్పుడు మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే మన యొక్క గర్వం వల్ల ఆ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఇంకా కృష్ణుడు తన భక్తులు ఏదైతే, ఇప్పుడు మనం వృందావన వాసుల ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఎలా తన భక్తుల యొక్క భయాన్ని, వాళ్ళ యొక్క ఆపదని, సంకటాన్ని, వాళ్ళ ఏమంటారు ఆస్తిని, పాస్తిని, గోధనాన్ని ప్రతి ఒక్కటి కూడా కాపాడాడు కదా. ఎవరైతే భగవంతుడి యొక్క శరణాగతి పొందుతారో వాళ్ళ యొక్క బాగోగులంతా కృష్ణుడే చూసుకుంటాడనమాట. మరి ఎలా తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా అయితే రక్షిస్తారో కృష్ణుడు అలా రక్షిస్తాడు. మరి ఏం చేయాలి మనం దానికి అంటే, మనము ఏవైతే చెయ్యాలో అవి చెయ్యాలి, ఏవైతే చేయకూడదో అవి చేయకుండా ఉండాలి. భగవంతుడి యొక్క కథాశ్రవణం చేయాలి, భగవంతుడి యొక్క నామజపం చేయాలి, భగవంతుడి యొక్క గుణగణాలను కీర్తిస్తూ ఉండాలి. భగవంతుడు ఏదైతే నిషిద్ధాలు చేయకూడదు అని చెప్పాడో ఆ నిషిద్ధాలను మనం చేయకుండా ఉండాలి. ఆ విధంగా ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనము భగవంతుడికి విధేయులాగా ఉంటాం. అలా కాకుండా ఇప్పుడు డాక్టర్ చెప్పాడు అనుకోండి, మన రోగం తగ్గాలి అంటే ఈ పదార్థాలు పథ్యం చేయాలి అంటే అప్పుడు ఏం చేయాలి, మనం అది పథ్యం చేస్తూ ఆయన ఇచ్చిన మందులు వేసుకుంటే మన రోగం కుదుటపడుతుంది. అలా కాకుండా 2 రోజులు వేసుకొని 3వ రోజు మళ్ళీ అన్నీ బాగా తిన్నామంటే రోగం మళ్ళీ వచ్చేస్తుంది. అలా కాకుండా మన యొక్క భగవంతుడి పట్ల ఉన్నటువంటి విధేయత పెరగాలి అంటే ఏం చేయాలి, ఇది నిత్యం చేయాలి అనమాట. మనం నిత్యం భగవంతుడి యొక్క కీర్తన, తర్వాత భగవంతుడి యొక్క నామజపము, భగవంతుడి యొక్క సేవ, భగవంతుడి యొక్క భక్తుల యొక్క సాంగత్యాన్ని తీసుకోవడము, ఇవన్నీ మనం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో అప్పుడు ఏమవుతుంది, మన లోపల ఉన్నటువంటి ఇవైతే కల్మషాలు ఏవైతే ఉన్నాయో, గర్వం కానీ, మదం కానీ, మత్సర్యం కానీ, కామం కానీ, ఇవన్నీ కూడా పోతాయన్నమాట. అలా భగవంతుడి యొక్క సేవకి మనం అనురక్తులం అవుతాం. అప్పుడు మనం భగవంతుడి యొక్క సేవ చేయాలనే కోరిక పెరుగుతుంది. అప్పుడు భగవంతుడి యొక్క సేవ చేస్తుంటే మనకు ఆనందం వస్తూ ఉంటుంది అనమాట. మరి ఇప్పుడు సురభి వచ్చింది కదా, సో నువ్వేమి కంగారు పడొద్దు, నువ్వు నీ పోస్ట్లోనే ఉండు అనేసి మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఇంతలోకే సురభి ఆవు వచ్చింది కదా. సురభి ఆవు కూడా ఏమంటుంది అంటే, అక్కడ ఉన్నటువంటి ఆవులు ఎవరైతే ఉన్నారో అందరు ఆవులతో కలిసి కృష్ణుడికి నమస్కారం చేస్తుంది అనమాట. సురభి నమస్కారం చేసి కృష్ణుడితో అంటుంది, కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వసంభవ భవాత లోకనాథేనా సనాత వయమాచ్యుత. ఏమంటుందంటే, నువ్వు మహాయోగివి, తర్వాత విశ్వాత్మవి, విశ్వసంభవవి, లోకానికే నాథుడివి, నీ అనుగ్రహం వల్లనే నిన్ను నా నాథుడిగా పొందాను. అంటే భగవంతుడి యొక్క కృప లేకపోతే మనము భక్తి కూడా చేయలేమన్నమాట. అందుకే మనము భగవంతుడికి, భక్తులకి, గురువుకి అందరికీ శరణాగతి పొందాలి. లేకపోతే మనకి భగవంతుడి యొక్క కృప, భక్తి మనం పొందలేమన్నమాట. అందుకే ఏమంటుంది, నీ యొక్క కృప వల్లనే నువ్వు నాకు నాథుడుగా అయ్యావు అనేసి అంటుందన్నమాట. నువ్వు మాకు చాలా పూజనీయుడివి అనేసి అంటుందన్నమాట. నువ్వు ఈ గోవులకి, బ్రాహ్మణులకి, తర్వాత దేవతలకి, అందరికీ కూడా, సాధు పురుషులకి అందరికీ కూడా శుభం కలిగించేవాడివి నీవే అనేసి అంటుంది. నువ్వే నాకు ఇంద్రుడివి అంటే ఇప్పుడు ఈ దేవతలందరికీ కూడా రాజు ఎవరు, ఆ ఇంద్రుడు. ఇప్పుడు అంటే తన ఉద్దేశం ఏంటంటే, ఇంకా చాలు మేము ఇంద్రుడికి ఎన్ని రోజులు పూజ చేసాం, అలా కాదు, ఇప్పుడు నువ్వే మాకు స్వామివి, నువ్వే మాకు అధిపతివి, ఇప్పుడు నేను నిన్ను అభిషేకం చెయ్యాలి అనుకుంటున్నాను, నిన్ను అభిషేకించాలి అనేసి అనుకుంటున్నాను అని చెప్పేసి తన కోరికను వ్యక్తపరుస్తుంది అనమాట. ఇంకేమంటుంది అంటే, నేను ఆల్రెడీ బ్రహ్మని అడిగాను, బ్రహ్మ ఓకే అనేసాడు, అంటే నేను బ్రహ్మ దగ్గర పర్మిషన్ తీసుకున్నాను అనేసి చెప్తుంది అనమాట. అంటే ఇప్పుడు సురభి తన పాలతోని కృష్ణుడి యొక్క అభిషేకాన్ని చెయ్యాలి అనేసి అనుకుందనమాట. మరి ఆ అభిషేకం ఎంత అందంగా ఉంది అంటే, ఎంత దివ్య మంగళంగా ఉంది అంటే, ఎప్పుడైతే సురభి తన పాలతోని కృష్ణుడికి అభిషేకం చెయ్యాలి అనేసి అనుకుందో, చేస్తాను అని చెప్తోందో, పర్మిషన్ తీసుకుంటుందో, అప్పుడంట అక్కడికి అందరూ వచ్చేసారంట. తుంబురుడు, నారదుడు, తర్వాత గంధర్వులు, తర్వాత విద్యాధరులు, చారణులు, అందరూ కూడా ఋషులు, మహర్షులు, సకల దేవతలు అందరూ కూడా అక్కడికి వచ్చారంట. అక్కడికి వచ్చి అందరూ కృష్ణుడిని కీర్తిస్తూ ఉన్నారనమాట. ఆ దేవతాంగనలు కృష్ణుడి కోసం నృత్యం చేస్తూ ఉన్నారనమాట. అప్పుడు సురభి తన పాలతోని కృష్ణుడికి అభిషేకం చేస్తుంది.
అనమాట. ఆ దివ్యమంగళ స్వరూపమైనటువంటి నీలమేఘ శ్యామ కృష్ణుడికి సురభి తన ఆవు పాలతో చేసేటటువంటి అభిషేకము పరమ అద్భుతంగా ఉందంట. ఆ ముల్లోకాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చూసి ఎంతో ఆనందం పొందారంట. తర్వాత అతిథిమాత వస్తుందన్నమాట. అతిథిమాత వచ్చేసి ఇంద్రుడికి చెప్తుందనమాట, ఇంద్ర నువ్వు వెళ్ళి ఆకాశగంగని తీసుకొని వచ్చి కృష్ణుడికి అభిషేకించు అని చెప్తుందనమాట. అప్పుడు తన ఐరావతాన్ని తీసుకొని వెళ్ళి ఆకాశగంగని తీసుకొని వచ్చి కృష్ణుడికి అభిషేకం చేస్తాడనమాట. ఇలా అభిషేకం చేసినటువంటి పాలు నీళ్ళతో మొత్తం భూమి అంతా తడిచిపోయిందంట. అసలు భూమి కూడా పులకరించిపోయింది కృష్ణుడి యొక్క అభిషేక జల స్పర్శతోని. తర్వాత ఇంకా ఎప్పుడైతే భూమి పులకించిపోయిందో అక్కడ ఉన్నటువంటి శుభ సూచనలు అన్నీ వస్తున్నాయి. దేవతలు పుష్పవృష్టిని కురిపిస్తున్నారు. ఆ చెట్ల నుంచి ఏదైతే మధువు ఉంటుందో ఆ చెట్లలో నుంచి ఆ మధువు కారుతూ ఉందంట. అసలు వర్షంలాగా కురుస్తూ ఉందంట. ఈ నదుల్లో అంట కృష్ణుడి యొక్క అభిషేక జలము రసంగా అంటే చాలా జ్యూసీగా పారుతూ ఉందంట. అసలు అక్కడ ఉన్నటువంటి వృక్షాలు ఎంత ఉల్లాసంగా ఉన్నాయి అంటే ఆ దృశ్యం అంత పరమ అద్భుతంగా ఉంది అనేసి. ఏంటంటే అసలు వ్యవసాయం చేయకుండా అంటే ఏమి సాగు చేయకుండానే అక్కడ ఉన్నటువంటి ఔషధాలన్నీ పండుతున్నాయంట చూస్తూ ఉండగా. తర్వాత పర్వతాల్లో ఉన్నటువంటి మనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ బహిర్గతం అంటే బయటకు వచ్చేసిందంటే పర్వతమే స్వయంగా మనులని రత్నాలు అన్నింటినీ ఇస్తోందంట, తీసుకోండి అని చెప్పేసి. అలా సో అంత పరమ అద్భుతమైనటువంటి ఈ సంఘటన అంతా జరుగుతూ ఉందన్నమాట. తర్వాత ఇంకా కృష్ణుడు ఏమంటాడు అంటే ఈ మొత్తం ఇదంతా దర్శనం చేసుకున్నటువంటి ముల్లోకాల వాసులందరూ కూడా చాలా వాళ్ళ హృదయాల ఆనందంతో నిండిపోయాయి. పరమ అద్భుతమైనటువంటి దృశ్యము. కృష్ణుడు ఏమంటాడంటే సో నువ్వు నీ యొక్క పొజిషన్లోనే ఉండి నువ్వు నీ యొక్క కార్యాన్ని కొనసాగించు అనేసి ఆజ్ఞనిస్తాడనమాట. నువ్వు ఇంకా స్వర్గానికి వెళ్ళు అనేసి అంటాడనమాట. ఆ విధంగా అందరూ హృదయాల్లో ఆనందాన్ని నింపుకొని దేవతలందరూ కూడా స్వర్గానికి వెళ్తున్నారు. మరి అయితే అప్పుడు అనొచ్చు, అదేంటండి ఎందుకు చేయకూడదు దేవతార్చన అని ఎవరికైనా సందేహం రావచ్చు. ఎందుకు చేయకూడదు అంటే మరి ఈ దేవతలందరూ ఎవరంట? ఈ దేవతలందరూ కూడా కృష్ణుడి యొక్క సేవకులు. మరి వీళ్ళు చేసే పని ఏంటి? కృష్ణుడి యొక్క ఆజ్ఞ మేరకు వీళ్ళు చేస్తున్నారు. కృష్ణుడు ఈ టైంకి ఉదయించమంటే ఈ టైంకి ఉదయించాలి సూర్యుడు. కృష్ణుడు ఈ టైంకి గాలి రావాలి అంటే ఈ టైంకి గాలి ఇవ్వాలి వాయుదేవుడు. ఈ సమయానికి వర్షం పడాలి అంటే ఆ సమయానికి ఆ మేఘరాజు వర్షాన్ని ఇవ్వాలి. ఆ విధంగా భూమి, గాలి, వాయు, ముక్కోటి దేవతలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి ప్రాణ అపాన వాయువులు మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా ధర్మ అధర్మ న్యాయ తర్వాత ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా కృష్ణుడి యొక్క ఆజ్ఞ మేరకే నడుస్తూ ఉన్నాయి. మరి మన దగ్గర ఉన్నాయి ఎన్ని రోజులండి? 100 రోజులు ఉన్నాయి. 100 సంవత్సరాలు బ్రతుకుతాం. అది బాగా బాగుంటాయి. మరి ఈ 100 సంవత్సరాల్లో మనం ప్రతిరోజు ఒకరికి పూజ చేసినా కూడా మనం ముక్కోటి దేవతల్ని సంతృప్తి పరచలేమే. వాళ్ళందరి యొక్క కృప వల్లనే మనం బ్రతుకుతున్నాం కదా. మరి అలాంటప్పుడు మనం ఏ విధంగా న్యాయం చేయగలుగుతాం? ఇప్పుడు చెయ్యి పనిచేస్తుంది, కాలు నడుస్తుంది, కన్ను చూస్తుంది, ముక్కు వాసన తీసుకుంటుంది, నోరు మాట్లాడుతుంది, చెవులు వింటున్నాయి కదా అని చెప్పేసి అన్నింటికి అన్నం పెట్టగలుగుతామా? పెట్టలేమే. ఓన్లీ పొట్టకు మాత్రమే మనం అన్నం పెడతాం. నోరుకి ఇచ్చినా కానీ అది వెళ్ళేది ఎక్కడికి? పొట్టలోకి వెళ్తుంది. మరి ఇవన్నీ పని చేయాలి అంటే పొట్టలోకే అన్నం వెళ్ళాలి. అలా కాకుండా కన్ను చూస్తుంది కానీ కంట్లో ఒక ముద్ద, చెవులు వింటున్నాయి కదా చెవులకు ఒక ముద్ద, ముక్కు వాసన చూస్తుంది కదా అని ముక్కులో ఒక ముద్ద, కాళ్ళకి 2 ముద్దలు, చేతులకి 2 ముద్దలు ఇస్తే మన శరీరం నడుస్తుందా అండి? నడవదు కదా. అదేవిధంగా మనం దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవాన్ని ఎప్పుడైతే శరణాగతి పొందుతామో ఆటోమేటిక్గా వీళ్ళందరూ కూడా సంతృప్తి చెందుతారు. ఎప్పుడైతే చెట్టు బాగా పెరగాలంటే ఏం చేయాలి? వేరుకు నీళ్లు పోయాలి. చెట్టు ఆకుకి, కొమ్మకి, రెమ్మకి, పువ్వుకి, కాయకు నీళ్లు పోస్తే చెట్టు పెరుగుతుందా? పెరగదు. వేరుకే పోయాలి. వేరెవరు? శ్రీకృష్ణుడు. ఎప్పుడైతే శ్రీకృష్ణుడి యొక్క కీర్తన నువ్వు చేస్తావో, కృష్ణుడి యొక్క నామ జపం నువ్వు చేస్తావో అప్పుడు మిగిలిన దేవతలందరూ కూడా సంతృప్తి చెందుతారు. అలా ఏంటండి ఇప్పుడు మమ్మల్ని శివుడి దగ్గరికి వెళ్ళొద్దంటారా? వినాయకుడి దగ్గరికి వెళ్ళొద్దంటారు. మీరు అందరి దగ్గరికి వెళ్ళండి, అందరినీ మొక్కండి, అందరి దగ్గరికి వెళ్ళి మాకు కృష్ణ ప్రేమ కావాలి అని అడగండి. ఎందుకు అంటే కృష్ణ ప్రేమని ఎందుకు అడగాలి? కృష్ణుడి యొక్క రక్షణని ఎందుకు అడగాలి? ప్రైమ్ మినిస్టర్దో, చీఫ్ మినిస్టర్దో, లేకపోతే ఇన్స్పెక్టర్దో, లేకపోతే మన ఊరు పెద్దవాళ్ళ రక్షణ అడగొచ్చు కదా. అందరికంటే గొప్పవాడెవడు? రాజు రక్షణలో ఉంటే నీకు ఇంకా భయం ఏంటి? రాజే నీకు అండదండగా ఉంటే, నీ పక్కన రాజు ఉంటే అప్పుడు నీకు ఇన్స్పెక్టర్ ఏం చేస్తాడు? బంట్రోత్ ఏం చేస్తాడు? ఎవరేం చేయగలుగుతారు?
వాళ్ళు చేయగలుగుతారా? రాజు ఇచ్చినటువంటి రక్షణ ఇవ్వగలుగుతారా? అందుకే ఏది కోరుకున్నా ఎలా కోరుకోవాలి? అది చెప్పలు పాడికే ఉండాలి. అంతేకాని సముద్రం దగ్గరికి వెళ్ళి నాకు ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వా అని అడగొద్దు, దరిద్రంగా ఉంటుందన్నమాట. అందుకే మనం ఏం చేయాలి? భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడి యొక్క రక్షణ అడగాలి, భగవంతుడి యొక్క ప్రేమ అడగాలి. అమ్మ దగ్గరికి వచ్చాడనుకోండి పిల్లోడికి, వాడికి ఏమీ చింత ఉండదు. అదే హాస్టల్లో ఉన్నాడు అనుకోండి, వాడి షూస్ వాడే వేసుకోవాలి, వాడి షూస్ వాడే పిండుకోవాలి, సాక్స్లు వాడే పిండుకోవాలి, బాక్స్ వాడే కట్టుకోవాలి. ఒకవేళ దూరంగా కాలేజ్ ఉంటే హాస్టల్కి వాడి బట్టలు వాడే పిండుకోవాలి. అదే అమ్మ దగ్గర ఉంటే అమ్మే అన్ని పనులు చేస్తుంది. వాడి నెత్తి కూడా దువ్వుతుంది, వాడికి బాక్స్ కడుతుంది. వాడు తినేనంటే పోయేటప్పుడు తినురా తినురా అని చెప్పేసి వాడికి అన్నం కూడా తినిపిస్తుంది. వాడు తెచ్చి రాగానే షూస్ తీసి దొబ్బేస్తాడు అక్కడ, కథం. అమ్మ ఏం చేస్తుంది? ఆ సాక్స్ తెచ్చి తెల్లగా పిండి దాన్ని అక్కడ పెట్టి మళ్ళీ తెల్లారికి రెడీ చేసి పెడుతుంది. మరి ఇలాంటి రక్షణను వదిలిపెట్టి హాస్టల్ వార్డెన్ రక్షణలో ఉండాలనుకోవడం మూర్ఖత్వం కాదా మనది? అందుకే మనం ఎప్పుడైతే భగవంతుడి యొక్క రక్షణను అడుగుతామో, ఎప్పుడైతే భగవంతుడి యొక్క భక్తిలో మనం ఉంటామో, అప్పుడు ఆటోమేటిక్గా అన్నీ పొందుతాం. ఏ విధంగా అయితే ఆషాఢం సేల్కి వెళ్ళారనుకోండి, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. ఇక్కడ కూడా అంతే, భగవంతుడి శరణాగతి పొందితే మిగిలినవన్నీ ఫ్రీ. మీరు ఏవేవి అడుగుతున్నారో అన్నీ ఫ్రీ, అన్నీ వచ్చేస్తాయి. దేర్ ఈజ్ నో ఎనీ డౌట్, గ్యారంటీ. ఎందుకంటే నేను చెప్పట్లే, భగవద్గీతలో కృష్ణుడే స్వయంగా చెప్తున్నాడు. ఆయన చెప్పిన మాటే అది, నేను చెప్పే మాట కాదు. ఆయనే గ్యారంటీ ఇచ్చేశాడు. మనమే ఏం చేస్తున్నాము, ఇంకా ఆయన మాట నమ్మట్లేదు అనమాట. అది నిజమో కాదు, అయ్యో ఇది చేస్తే ఏమవుతుందో, ఇది వదిలిపెడితే ఏమవుతుందో, అది చేయకుండా ఉంటే ఏమవుతుందని మనం భయపడుతున్నాం. ఎప్పుడైతే మనం పూర్తి విశ్వాసము, ఈ వ్రజవాసులు ఎవరైతే కృష్ణుడి పట్ల ఎంత విశ్వాసాన్ని పెట్టారు, కృష్ణుడు పుట్టకముందు వాళ్ళ ఊరికి ఎప్పుడు అసురుడు రాలేడు. అందరూ అప్పటి వరకు ఆవులు తోలుతూనే ఉన్నారు. ఇప్పుడు కృష్ణుడు వచ్చిన తర్వాత ఇంతమంది అసురుల్ని చంపుతున్నారు, కృష్ణుడితో పంపిస్తున్న ఆ పిల్లోడికి ఆపదని ఎప్పుడు ఏ తల్లి నమ్మలేదు. వాళ్ళకి ఎంత నమ్మకం ఉంది? ఇంద్ర పూజను ఆపినందుకు ఇంద్రుడు సంవర్తక మేఘాలను పంపించాడు. అయినా కానీ ఇంద్రుడి కోసము సారీ నేను నీకు ఇప్పుడు యజ్ఞాన్ని చేస్తాను, నువ్వు ఆపేయని ఎవరు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయలేదు. కృష్ణుడి దగ్గరికే వెళ్ళారు. కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణుడి యొక్క శరణాగతి పొందారు. మరి భక్తి ఎలా చేయాలి అంటే ఆ బ్రజధామంలో ఉన్నటువంటి గోపికల్ లాంటి భక్తి చెయ్యాలి. అలాంటి భక్తి మనకు కావాలి అని చెప్పేసి గిరిరాజ్ని వేడుకుంటూ ఈరోజు కథకి ఇక్కడే విరామాన్ని ఇస్తున్నా. గిరిరాజ్ గోవర్ధన్కి జై. హరే కృష్ణ. ఈరోజు చెప్పుకున్న కథలో ఎవరికైనా ఏమైనా యాడ్ చేయాలంటే చేయొచ్చు, ఇంకేమైనా సందేహాలు ఉంటే అడగండి. హరే కృష్ణ. మాతాజీ మీరు ఏమైనా మాట్లాడుతున్నారా? వినిపించలే నాకు. మాతాజీ. నాగమణి మాతాజీ. మాతాజీ వినిపించట్లేదా? మీ వాయిస్ కూడా నాకు వినిపించట్లేదు. ఇప్పుడు వినిపిస్తుంది, ఇందాక వినిపించలే. మీ వాయిస్ నాకు వినిపించట్లేదు. ఇప్పుడు వినిపిస్తుందా?